శ్రీ గురుభ్యో నమః. నీళ్ల మధ్యలో కనిపించే ఆలయం, 5 అంతస్తుల రాజగోపురం, అబ్బురపరిచే నిర్మాణ శైలి, భక్తులకు దైవ దర్శనంతో పాటు అరుదైన తంజావూరు చిత్రాలను చూసే భాగ్యం. ఇవన్నీ శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో కనిపించే విశేషాలు. ఉత్తర రంగనాథ ఆలయంగా పేరుగాంచిన ఈ క్షేత్రాన్ని వనపర్తి సంస్థానాధీశులు నిర్మించారు. ప్రముఖ రంగనాథ క్షేత్రం అంటే శ్రీరంగమే. కానీ కోరినప్పుడల్లా అక్కడికి వెళ్ళాలంటే మాటలా? అలా వెళ్ళలేని ఓ భక్తుడిని అనుగ్రహించేందుకే రంగనాథుడు శ్రీరంగాపురంలో కొలువు తీరాడని ప్రతీతి. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలో ఉన్న ఈ ఆలయానికి శ్రీరంగ క్షేత్రానికి కొన్ని పోలికలున్నాయి. అందుకే దీనికి ఉత్తర శ్రీరంగం అనే పేరు వచ్చింది. రంగనాథుడు వనపర్తి సంస్థానాధీశుల కులదైవం. వనపర్తిని పాలించిన రాజు గోపాలరావు ఏటా తమిళనాడులోని శ్రీరంగం వెళ్ళేవారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక ఆనవాయితీగా పాటించేవారు. అలా ఓసారి గోపాలరావు శ్రీరంగం వెళ్ళినప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారట. అయినా ఆలయానికి చేరుకుని స్వామిని పూజించి అనారోగ్యం కారణంగా తర్వాతి సంవత్సరం స్వామిని దర్శించుకునే భాగ్యం కలగకపోవచ్చని బాధపడుతూ నిద్రలోకి జారుకున్నారట. అప్పుడు రంగనాథుడు ఆయనకు కలలో కనిపించి తాను వనపర్తిలోనే ఉన్నానని చెబుతూ ఆ వివరాలను తెలియజేశాడట. తరువాత రాజు వనపర్తికి చేరుకుని స్వామి విగ్రహం జాడను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఓ పెద్ద చెట్టు కింద పుట్ట కనిపించింది. ఆ మట్టిని తొలగిస్తే శేషతల్పం పైన శయనించిన రంగనాథుడు, స్వామికి సేవ చేస్తున్న శ్రీదేవి భూదేవి అమ్మవార్ల విగ్రహం దర్శనమిచ్చింది. స్వామి కలలో చెప్పినట్లుగానే వేదోక్తంగా రంగనాథుడిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారట. క్రమంగా వారి వంశస్థులు ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెబుతారు. కావేరీ నది ఒడ్డున శ్రీరంగం ఉంటుంది. దాన్ని తలపించేలా ఈ ఆలయం చుట్టూ చెరువును తవ్వించి రంగ సముద్రం అని పేరు పెట్టారు. అంటే సరస్సు మధ్యలో ఆలయం కనిపిస్తుంది. 5 అంతస్తుల గాలి గోపురంతో ప్రధాన ద్వారం, 3 అంతస్తుల గోపురంతో మరో ద్వారాన్ని చూడొచ్చు. వాటిని దాటుకుని లోపలికి వెళ్ళే భక్తులకు అపార శిల్ప సంపద స్వాగతమిస్తుంది. వాటి మధ్య గర్భగుడిలో శయన రూపంలో రంగనాథుడు శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తాడు. ఆ తరువాత మహాలక్ష్మి, సీతారామచంద్రులు, కస్తూరి రంగనాథుడు, హనుమాన్, గోదాదేవి తదితర దేవతామూర్తుల ఉపాలయాలను చూడొచ్చు. ఈ ఆలయంలో ఉన్న ఓ స్తంభాన్ని రాయితో మీటితే స్వరాలు పలుకుతాయి. ఈ ఆవరణలో దాదాపు 300 సంవత్సరాల కిందట తయారు చేసిన తంజావూరు చిత్రపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అప్పటి రాజులు తంజావూరు చిత్రాలను తయారు చేయించి తమ సంస్థానాల్లో భద్రపరుచుకున్న కొన్నాళ్ల క్రితం భక్తుల సందర్శనార్థం ఆలయానికి తరలించారు. వాటిల్లో రంగనాథుడు, శ్రీకృష్ణుడు, శివపార్వతుల కళ్యాణం, క్షీరసాగర మదనం, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని విశ్వరూపం, దశావతారాలు, అష్టలక్ష్ములు,
ఇలా దాదాపు 60 వరకు చిత్రపటాలు కనిపిస్తాయి. ఇక శ్రీరంగాపురంలో నిత్య పూజలతో పాటు ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, అభిషేకాలు, రథోత్సవం వంటివన్నీ అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఆ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వాసులు పెద్ద ఎత్తున రావడం విశేషం. హైదరాబాదుకు దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీరంగాపురం. రైల్లో వెళ్ళాలనుకునే భక్తులు గద్వాల్ రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుండి ఆటోలు, బస్సులు ఉంటాయి. రోడ్డు మార్గంలో పెబ్బేరు మీదుగా ఆలయానికి వెళ్ళొచ్చు. స్వస్తి, శుభమస్తు.